బలంద్రెళ్ళక మీరు మేము అనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వం అతని దివ్య కళామయంచు విష్ణునందు ఉల్లము చేర్చి వినుండుట మేలు నిశాచరాగ్రణి. శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి భేదభావంతో ఉన్నారు. ఇది సరైనటువంటి మార్గం కాదు. ఇది అంతా కూడా విష్ణు భగవాన్ యొక్క కళ, దివ్యమైనటువంటి కళ అనేటువంటి జ్ఞానాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది అని ఒక్క మాటలో చెబితే అప్పుడు ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు, ఏమిటి ఈ ప్రహ్లాద కుమారుడు నాకు ఆత్మలంగలడు ఓంకారమునంగలండు త్రిలింగ వ్యక్తులను త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతకంతలడీశుండు కలండు తండ్రి వెదకంగాగేల ఈ ఆయనం. విష్ణు అక్కడ లేడు ఇక్కడ లేడు అనుకోవడం ఏంటి, వెతకడం ఏంటి? అన్ని చోట్ల ఉన్నాడు. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, పగలులో ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. అలాగే ఆకాశంలో వెలిగేటువంటి సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మదేవునిలో ఉన్నాడు, పరమేశ్వరులో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కదా, వెతకవలసినటువంటి అవసరం లేదయ్యా. ఎందుగలడు అందులేడు అను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందే గలడు దానవాగ్రణి వింటే. మహారాజా, ఓ రాక్షసరాజా, ఓ తండ్రి, ఇందులో ఉన్నాడు అందులో లేడు అనేటువంటి సందేహం వద్దయ్యా. సింహాకృతి ఉండే అచ్యుతుడు నానాజంగమస్థావలోత్తరగర్భంబుల అన్ని దేశముల ఉత్తండ ప్రభావంబులం. నరసింహస్వామి యొక్క స్వరూపంలో అన్ని క్షేత్రముల్లో అన్ని అణువుల్లో కూడా నిండిపోయి ఆ భగవానుడు ఎప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఈ హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఆ చక్రిని గిక్రిని ఇదిగో ఈ స్తంభంలో చూపించగలవా అంటూ ఆ స్తంభాన్ని ఒకసారి తన అరచేతితో గట్టిగా అలా కొట్టినాడు అన్నమాట. అయితే ఆ సమయంలో ఈ స్తంభంలో చూపగలరు అంటే ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి భగవాన్ ఈ స్తంభంలో ఉండడు అని ఎందుకు సందేహం కలుగుతుంది నీకు? అంబోజా సంక్రాంతికాల తృణపర్యంతము విశ్వాత్ముడై సంభావంబునందు క్రోడ విపుల స్తంభంబునందు మాధుర్యం అద్భుతమైంది. దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ధర్మరాజు అడుగుతాడు, అయ్యా సర్పాలని చంపేస్తావు కదయా, నీకెవ్వరి ఎందుకు శత్రుత్వం లేదు కదా, మరి ఇలాగా ఎందుకు చేశావు అంటే, నాకెవ్వరి మీద నమే ద్వేషోస్తి నా ప్రియ, నాకు ఎవ్వడు ద్వేషం లేడు, మరి ప్రియమైన వాళ్ళు. కానీ అందుకే భాగవతం ధర్మ స్కందంలో వ్యాసుల వారు వస్తారు, ధర్మ ప్రోచిత కైతవోత్తరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వస్తు విష్టం నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవ వస్తు శివదం తాపత్రయోన్మూలనం మహామణి కృతే కింవా పరైరీశ్వర సద్యో వృద్ధ్య తీర్థకృతివి శుశ్రూషువి తక్షణాత్. ఇది విన్నంత మాత్రం చేతనే వాడికి ముక్తి కలుగుతుందట. శుశ్రూషువి
తక్షణ అది ఏం చెప్పారంటే, ఇప్పుడు చీకటి ఉంది, దీపం వచ్చి వెలిగించాము, ఎంతసేపట్లో చీకటి పోతుంది? తక్షణం. ఎంత సమయం పడుతుందా? అట్లాగే భగవంతుని యొక్క కథలు వింటేనట ఎలా వినాలి దానికి చెప్పాడు. నిర్మత్సరాణం సత, మాత్సర్యం లేకుండా వినాలి. అర్థమైందా? ధర్మ ప్రోచిత కైతవోక్త పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవ వస్తు శివదం. ఈ భాగవతంలో ఏమున్నది అంటే శివదం, మంగళకరమైనటువంటిది ఉన్నది. దీన్ని మాత్సర్యం లేకుండా ఎవరైతే వింటారో వాళ్ళకి విన్నంత మాత్రం చేతని. అందుకనే ప్రహ్లాదుని చంపినా ఆయన చంపని వాడే. ఇది ప్రహ్లాద శిశుపాలుని చంపినా కూడా చంపని వాడే. నరసింహస్వామి హిరణ్యాక్షుని హిరణ్యకశిపుని చంపినా ఆయన చంపని వాడే. నేను చేస్తున్నాననేటువంటి కర్తవ్యము లేదు. అది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనటువంటి వాళ్ళకి కాల్స్తున్నాం. అర్థమైందా? కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు మేము కూడా చేస్తే ఏమవుతుంది కాదు. అందుకే రాముడి వంటి నడవడిక మనకు కావాలి. మాత్సర్యం మానవుడికి ప్రబల శత్రువు, దానికి మూలమైనది కోరిక. కాబట్టి ఈ రెండు లేకుండా ఎవరైతే వింటారో, మరి ఈ పద్యాలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఒక్కొక్కరు వింటూ ఉంటే అద్భుతంగా ఇంకా చెప్పాల్సినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. అరే వదిలిపెట్టేస్తున్నారని నేను అనుకుంటున్నాను, కానీ తప్పదు సమయాలు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రహ్లాద చరిత్ర. ఆయన దేన్ని చూడండి, ఇంట్లో తెలుసుకోవాల్సినటువంటి మరొకటి ఉంది. సాక్షాత్తు తన సొంత తండ్రి అన్ని కష్టాలు పెట్టినా ఎప్పుడు కూడా దీంట్లో ద్వేషం అనే మాట ఎక్కడ ఏ పోషణ కూడా కనిపించలేదు. అది మనకు మన రాముడు అందుకే చెప్పాడు, మన ప్రారంభం కొద్ది మన తల్లిదండ్రులే లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళే మనల్ని కష్టపెడుతూ ఉంటారు. అయినప్పటికీ వాటిని ఏ మాట మాట్లాడకుండా ఓర్చుకోవాలి. అంతే, దానికి ఏమిటి మందు ఓర్చుకోవడం తప్ప మరొకటి లేదు. కాబట్టి సహనం సర్వభూతేషు. కాబట్టి ఆ విధంగా ఓర్చుకునేటటువంటిది నేర్చుకుంటే ఇక సమస్యే లేదు. అది కాబట్టి అటువంటి స్థితి ప్రహ్లాదుడు ఎక్కడ కూడా నాన్నగారి ఆయన సన్మానించడంలో ఎక్కడ కొరత లేదు. చూడండి, ఎక్కడ ఒక్క ద్వేషమైన మాట లేదు. భగవంతుని ఆరాధించాలి అంతవరకు. ఈ సమస్తము ఆయన చేతిలో ఉన్నది, ఆయన అభిష్టలు. ఆ విధంగా మనం ఈ ప్రహ్లాద చరిత్రను తెలుసుకున్నాం. చాలా సంతోషం. తర్వాత స్వామికి ఆరాధన ఉంది, చేసుకున్నాం. అయ్యో అందరూ నా గంటకి చేయవలసిందిగా పోతున్నాం. అయ్యో నారాయణ 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 నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ
నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 లోకములు కీడు నరకములు